లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అరెస్ట్ అయిన వారు ఒక్కరే కాదు, జాబితా నుండి ఉంది. కానీ అరెస్ట్ కాకుండా బయట ఉన్న పెద్ద తలకాయల మీద గురి ఎక్కువగా ఉన్నట్టే కనిపిస్తుంది. మరి ఈ కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతారా లేదా? పెద్దిరెడ్డి కుటుంబానికి ప్రభుత్వ మద్దతు ఉందా? ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్ చేస్తాం. అసలు వివరాల్లోకి వెళ్దాం. ఇప్పటి వరకు ఈ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన వారు ఎవరో చూద్దాం. రాజకేశ్వర రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళంతా వైసీపీ కీలక నేతలు. వీళ్ళ అరెస్టులు షాక్గానే కనిపించాయి. అయితే ఇక అసలు ప్రశ్న, అరెస్ట్ కాకుండా బయట ఉన్న పెద్ద తలకాయలు ఎవరు? మిథున్ రెడ్డి ఈ కేసులో కీలకంగా ఉన్న ఇప్పటి వరకు ఆయనపై ఎటువంటి అరెస్టు జరగలేదు. అయితే హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది. సుప్రీంకోర్టు కూడా ఎస్ఎల్పి తిరస్కరించింది. కోర్టుల నుంచి ఎటువంటి రక్షణ లేదు. ఏసీబీ కోర్టులో అరెస్ట్ వారెంట్ సిట్ వేసింది. ఇప్పటికీ ఆయన అరెస్ట్ కి పూర్తిగా లీగల్ క్లారిటీ ఉంది. అయినా ఇంకా అరెస్ట్ జరగకపోతే అనుమానాలు మొదలవుతాయి. ఇది కక్ష సాధింపు కేసా లేక రాజీ వ్యవహారమా అన్న చర్చ మొదలైంది. ఎందుకంటే గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసులో, ఆక్రమణల కేసులో ఎన్జీటీ అనుమతి లేకుండా ప్రాజెక్టుల నిర్మాణంలో నిందితులుగా ఉన్న ఏ చర్య తీసుకోలేదు. ఇక రైతులకు తక్కువ ధరకు పాలు తీసుకున్నట్లు డైరీ కేసులో ఆరోపణలు వచ్చాయి. అయినా విచారణ లేదు. ఇది కూడా ఒక రాజీ పాలిటిక్స్ గా చూస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. సిట్ అన్ని ఏర్పాట్లు చేసిందని తెలుస్తుంది. అరెస్ట్ చేయాలంటే వారెంట్ ఉంది, చట్టపరంగా అడ్డంకులు లేవు. అయితే ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోతే అది ఒక రకంగా అంతర్గత రాజీ లేదా మీడియా మేనేజ్మెంట్ ప్రజల ముందుకు టెక్నికల్ షరతుల ముసుగులో తప్పించుకోవడం అన్న భావనలు విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి కఠిన షరతులు విధించాం, వెళ్లిపోవద్దని నోటీసులు అన్నట్లుగా కవర్ చేస్తే అసలు మద్దతుదారులు మాయలో పడిపోతారు. కోర్టులు ముందస్తు బెయిల్ నిరాకరించాయి. సిట్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. చట్టపరంగా ఏ అడ్డంకి లేదు. అయినా మిథున్ రెడ్డి అరెస్ట్ కాకపోతే ప్రజలు దీన్ని అంతర్గత ఒప్పందంగా భావించొచ్చు. ప్రభుత్వంపై నమ్మకం సడలొచ్చు. వ్యవస్థలపైన డౌట్లు వచ్చేయొచ్చు. ఇవన్నీ తేలిపోతుంది ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయానికి. మరి మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతారా లేక మరోసారి రాజకీయం లాబియింగ్ విజయవంతం అవుతుందా? ఇది ఆంధ్ర రాజకీయాల్లో కీలక మలుపు. మీరు ఏమనుకుంటున్నారు? కామెంట్లో చెప్పండి. మరిన్ని విశ్లేషణల కోసం జిఆర్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.